వరం. వరం అంటే ఏమిటి? ఇది బైబిల్ గ్రంథంలో అయితే చాలా గంభీరమైనటువంటి మాట. కనుక ఈ వరం అనే మాట చాలా విలువైనటువంటిది. విలువైన మాట కనుక దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనం అనుకునేటట్టుగా ఈ వరం అనే మాట సులువుగా లేదు. దీన్ని మనం రోమపత్రికలో చూస్తే 6వ అధ్యాయం 26 కానీ 24 కానీ చూడండి. దాంట్లో ఏమవుతుందంటే, రోమపత్రిక 6వ అధ్యాయం 23 కానీ 24 కానీ కొన్ని చదవం చేస్తున్నా. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఇక్కడ అయితే అనే మాట చాలా ఇంపార్టెంట్. అయితే పాపము వలన వచ్చేది మరణం అయితే, దేవుని వలన వచ్చే వరం ఏమిటంటే, దేవుని వలన వచ్చు కృప వరం ఏమిటంటే క్రీస్తు యేసు నందు నిత్య జీవం. సో నిత్య జీవం అనేదే వరం. చాలా సింపుల్గా మనం నేర్చుకోవటానికి కనబడే ఒక గంభీరమైన సంగతి. ఇక్కడ వరము అనే మాటని మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఈ వరం కోసమే అబ్రహాం ఎదురు చూశాడు, ఈ వరం కోసమే మోషే ఎదురు చూశాడు, ఈ వరం కోసమే యెహోషువ ఎదురు చూశాడు, ఈ వరం కోసమే బైబిల్ గ్రంథంలో ఎందరు భక్తుల్ని మనం చూస్తున్నా అందరినీ ఆ వరం కొరకే ఎదురు చూస్తున్నట్టుగా మనం కనుగొనగలం. వరము అనేది ఒక స్థాయిలో ఆరంభమై దాన్ని పొందుకున్న దాంతో ముగుస్తుంది. అంటే ఇప్పుడు ఈ వరం ఆరంభంలో ఉంది, ఇంకా పొందుకున్న పరిస్థితి మాత్రం ఎవ్వరికీ కనిపించడం లేదు. ఎవరు కూడా ఈ వరాన్ని పొందుకున్నట్టు లేదు. సాధారణంగా నీకేం కావాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీకేం కావాలి, లేక దేవుని ఆశీర్వాదం ఇలాంటిదని చెప్పడానికి ఉపయోగించే పద్ధతిలో ఈ మాటను ఉపయోగించవచ్చు కాక. కానీ నీకేం కావాలి, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే ఏం చెప్తారు? సమాధానం ఏం చెప్తారు? యేసు ప్రభువుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నిత్య జీవం కావాలని నమ్ముకుంటే అందరూ అలాగనే నమ్ముతున్నారా, అది వేరుగా నమ్ముతున్నారా? నిత్య జీవం కావాలని నమ్ముతున్నారు. నిత్య జీవం అంటే అంటే పరలోకం వెళ్ళాలని, నిత్యము జీవించాలని, మరణమే లేకుండా బ్రతకాలని, ఎప్పుడు దేవుని సమక్షంలో ఉండాలని మేము క్రైస్తవులుగా మారాం, ప్రభువు నమ్ముకున్నాం అంటే వెరీ గుడ్. అలా కాకుండా దేవుడు మాకేదో మేలు చేశాడు కనుక, మా కోరికను తీర్చాడు కనుక, తీర్చిన దాని ప్రకారంగా మేము క్రైస్తవులు అయ్యాం అన్నాం అనుకోండి, అది కేవలం ఒక అపోహ మాత్రమే, అపోహగానే మిగిలిపోతుంది. అది వాస్తవమైనటువంటి వరం కాదు, కేవలం భౌతికంగా ఆశించి మాత్రమే, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని ఆశించి మాత్రమే ప్రభువుని నమ్ముకుంటే లాభం లేదు. ప్రభువుని నమ్ముకోవడంలో వాస్తవమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ భౌగోళిక జీవితానికి మించిన అభౌతికమైనటువంటి జీవితం ఒకటి ఉందని, ఆ జీవితంలోకి వెడతామని, అక్కడ ఎప్పటికీ కూడా మరణం లేనటువంటి ఒక అద్భుతమైన దేవుని ప్రణాళిక ఒకటి ఉందని, అక్కడ గొర్రెపిల్ల అనగా క్రీస్తే వారికి వెలుగుగా ఉంటాడని, వారికి సూర్యుడిగా ప్రకాశించేది క్రీస్తేనని విశ్వసిస్తూ, యెహోవా వారి పైన గుడారముగా కప్పి, ఏదెనులో ఎలా అయితే ఆదాము అని మొట్టమొదటి మానవుడు, పాపానికి పూర్వం మానవుడు ఏ విధంగా అయితే ఏదెనులో సంచరించాడో,
ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి బలహీనతలు లేకుండా, ఎలాంటి ఈ భౌతికమైన మరణకరమైన శరీరం లేకుండా ఆ వేళ ఆదాముని మొట్టమొదటి మనుష్యుణ్ణి దేవుడు చేశాడో ఆ స్థితికి వెళతామని విశ్వసించి ఆ స్థితిని పొందుకుంటామని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అది నిజమైనటువంటి నిరీక్షణగా ఉంటుంది. అలా కాకుండా ఈ భౌతికమైనటువంటి వాటి కొరకు ఏదో పిల్ల పరిస్థితి బాగాలేదనో, లేకపోతే ఆరోగ్యం బాగోలేదు, ఇదంతా ఒక భాగం మాత్రమే. ఈ భాగంలో నేర్చుకుని తెలుసుకున్న దాని ప్రకారం అడుగులు వేస్తూ వాస్తవంలోకి చూడాలని దేవుడు పిలిచే ఏర్పాటుకు సంబంధించిందే ఈ వారం. జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా, నా మాట అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ వరాన్ని ఒక స్థాయిలో నేర్చుకుంటాం, ఒక స్థాయిలో పొందుకుంటాం. ఇక్కడ నేర్చుకునే స్థాయి ఇప్పుడు, పొందుకునే స్థాయి ఇప్పుడు నేర్చుకుంటే పొందుకునేది ఎప్పుడు? నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవు అని పాడతాం కదా. మరి ఎప్పుడు పొందుకుంటాం ఆ శాశ్వతమైనటువంటి వరాన్ని? పొందుకునేది ఎప్పుడు పొందుకునేది అంటే అప్పటి వరకు కూడా లేదని అర్థం. కాబట్టి వరము అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నిరీక్షణలో ఉంటూ విశ్వాసంలో పొందబోతున్నామని కొనసాగుతుందట. అది ఈ వరానికి సంబంధించిన ఒక అర్థం. ఇక రెండవది ఏమిటంటే, ఈ వరము కొరకు కనిపెట్టిన వారు బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. అబ్రహాము, మోషే, దావీదు, ఇలా ఎంతమంది అని చెప్పను అంటే బైబిల్ గ్రంథం నిండా కోకొల్లలుగా సాక్ష్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ సాక్ష్యాలన్నిటినీ కూడా ఒక చోటకి క్రోడీకరించుకొని ఆ సాక్ష్యాలలో వారు వరమును ఏమని కనిపెడుతున్నారు, ఏమని వరాన్ని గూర్చి వాళ్ళు ప్రార్థనలు చేశారు, ఏ వరం కావాలని వారు తాపత్రయపడ్డారు, వారు ప్రయాసపడ్డారు అన్నదాన్ని ఈవేళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా మొట్టమొదట మనం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. తర్వాత మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే వారి సహోదరులలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తాను. అతని నోట నా మాటను ఉంచుదు. ఎవరి నోట? ఎవరినైతే దేవుడైన యెహోవా ఒక ప్రవక్తగా పుట్టిస్తున్నాడో ఆ ప్రవక్త నోట దేవుడైన యెహోవా తన వాక్కు నుంచి అతన్ని పంపిస్తాడట భూమి మీదకి. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడట? దేవుడు తనకు ఆజ్ఞాపించింది భూమి మీదకి వచ్చి దేవుని ప్రజలతో చెబుతాడట. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినిన వారిని దాన్ని గూర్చి విచారణ చేసేది. ఏం చదువుతున్నావో? అతడు నా నామమున చెప్పు మాటలు వినని వానికి, వినిన కాదమ్మా, వినని వానికి ఏమిటి? వినని వారిని దాన్ని గూర్చి విచారణ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ విచారణ అనే మాట కూడా వరంలో ఒక భాగంగానే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అదో ఇదో ఏదో ఒకటి పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ
మోషే దగ్గర, భక్తుడైనటువంటి మోషే దగ్గర దేవుడైన యెహోవా చెప్పిన మాటని జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఏమిటంటే, మోషే రాబోయే కాలంలో నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు, ఎవరినైతే నేను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన ప్రకారంగా కనాన్ అనబడుతున్నటువంటి ఈ రాజ్యానికి, ఈ దేశానికి తీసుకొస్తానని ప్రమాణం చేశానో వారందరితో చెప్పు. వారందరికీ నువ్వు చెప్పవలసిన మాటలు ఏమిటంటే, నేను వారి కొరకు ఒక ప్రవక్తను వారిలో నుంచే పుట్టిస్తాను, బయట నుంచి కాదు, వారిలో నుంచే పుట్టిస్తాను. పుట్టించిన వారి మాటలు నా నామాన్ని బట్టి నేను అతని నోట నుంచిన మాటలే గాని అతని సొంత మాటలేవి అతను చెప్పడు. కనుక అతని మాట వినని ప్రతి వారిని నేను విచారణలోనికి తీసుకొస్తాను అని చెప్పాడు. విచారణ = తీర్పు అని అర్థం. తీర్పు తీర్చుట ఎప్పుడు? యేసు ప్రభువు ద్వారా దేవుడైన యెహోవా, యేసు ప్రభువు ద్వారా, మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభువు ద్వారా దేవుడైన యెహోవా తీర్పు తీరుస్తాడని విశ్వసించని ప్రతి వానిని దేవుడు తప్పక విచారణలోనికి తెస్తాడు. అంటే తీర్పు తీరుస్తాడని అర్థం. మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటారు, 26 అధ్యాయాలు, 25-26 అధ్యాయాల్లోను, లూకా సువార్త 19, 20, 21 అధ్యాయాల్లోను, ఇంకా మార్కు సువార్తలోను, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలోను, తదితర భాగాల్లో, అలాగే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3-4 అధ్యాయాల్లోను, అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలోను మనకి కనబడుతున్న ఆ సంగతులన్నిటినీ కూడా ఒక చోటకి క్రోడీకరించి తెచ్చుకుంటే మనకి కనబడుతున్నటువంటి సంగతులు ఏమిటో ఒకసారి ఆలోచించండి. గమనిస్తున్నారా? నేను చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నారా? ఏ అధ్యాయాలు చెప్పానో, కోట్ చేశానో గుర్తున్నాయి కదా? గుర్తున్నాయా? ఏమని చెప్పాను? చెప్పాను, నేనే మర్చిపోయాను. మరి ఎలా అయితే మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు, 25వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో ఉంటుంది. తీర్పు తీర్చేటప్పుడు, తీర్పు తీర్చడం కోసం మనుష్య కుమారుడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటాడట. కూర్చున్నప్పుడు అతని కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను కూర్చోబడతాయట. ఇప్పుడు ఇలా వారిని వేరుపరుస్తారట. దేవుని దూతలు వచ్చి వేరుపరిచిన తర్వాత వాళ్ళకి తీర్పు తీరుస్తారట. తీర్పు తీర్చే పద్ధతి ఎలా ఉందో చూడండి. ఏమిటంటే, మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచారు తప్ప, ఎడం ప్రక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడు, మీరెప్పుడు కూడా నేను ఆకలిగా ఉంటే నాకు భోజనం పెట్టలేదు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను పలకరించలేదు, అయ్యో దేవుడా నువ్వెప్పుడు కష్టంలో ఉన్నావు ప్రభువా, నీకు కష్టమే వచ్చింది అని అంటే, ఒకరికి, ఒక సోదరుడికి, ఒక ఏమీ చేసుకోలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మీరు కూడా సహాయం చేసినట్లయితే, మీరు సహాయం చేసినట్లయితే నాకు కూడా చేసినట్లే, ఆకలిగా ఉన్న వారికి భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టే అని మీకు తెలిసి కూడా మీరు నన్ను దబాయిస్తున్నారు, జాగ్రత్త. కాబట్టి మీకు తీర్పు తీరుస్తున్నాను. ఆ తీర్పు ఏమిటంటే, ఇదిగో మీకోసం సిద్ధపరచబడిన ఆ నరకాగ్ని గుండంలోకి పొండి అని ఆ వేళ దేవుడైన యెహోవా తన కుమారుడైన క్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడని అక్కడ వ్రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయం 1వ పేరాలో ఆఖరి ముక్క చూస్తే, ఇక్కడ 16 వచ్చిన 15 వచ్చిన చూడండి. 15, 2వ అధ్యాయం 15 వచ్చిన ఇంకా కొంచెం 16 చూడండి. దేవుడు పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన, ఇక్కడ నా అన్న మాట పౌలు కాదు, దేవుని మాట. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు, అంటే తీర్పు. ఇప్పుడు విశ్వాసంలో ఏముండాలి? యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు తీరుస్తాడన్నది ఉండాలన్నమాట. యేసుక్రీస్తే తీర్పు తీరుస్తాడు అనేది కంటికి కనబడే భాగమైతే,
యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడని అక్కడ రాసింది. విమర్శించు దినమందు ఇలాగు జరుగును, ఇలాగు జరుగును. నీవు అక్కర్లేదు, నువ్వెవరైనా సరే నీకు మాత్రం క్రీస్తు ద్వారానే తీర్పు జరుగుతుంది. ఒకటి నిత్య జీవం లేదా నిత్య నరకాగ్ని. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మాత్రం ప్రతి మనిషి తప్పకుండా చెందుతాడు. వాడు క్రైస్తవుడు కాకపోయినా ఎవరైనా కూడా తప్పకుండా ఇందులో ఒక భాగానికి తప్పక చెందాల్సిందే. కాబట్టి ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా చూసుకోవాలని. ఆ పై వచనాలు చూస్తే రోమపత్రిక 2వ అధ్యాయంలోని 14-15 వచనాలు చూస్తే అక్కడ ఏముంటుందంటే, ధర్మశాస్త్రం తెలిసిన వారికి, ధర్మశాస్త్రం చదివిన వారికి, లేక ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునే వారికి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చబడుతుందని. ధర్మశాస్త్రం ఎరుగని అన్యజనులైనప్పటికీ కూడా తమ హృదయంలో దేవుని ధర్మమైనట్టు, దేవుని ధర్మశాస్త్రమైనట్టు తమ హృదయంలో సాక్ష్యం చెప్తూ ఉండగా, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది వద్దు అనుకునేట్టుగా ఒక యథార్థమైనటువంటి హృదయంతో ఎవరైతే నిలబడి ఉంటారో, వాడెవడైనప్పటికీ కూడా, ఎటువంటి వాడైనప్పటికీ కూడా, ఏ మతస్థుడైనప్పటికీ కూడా వాని హృదయాన్ని బట్టి, వాని నీతిని బట్టి తీర్పు తీరుస్తాడని అక్కడ, అది కూడా క్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. అవునా? కాబట్టి మనము దేవుని వరము సమయ స్త్రీ దగ్గర మనం చూస్తే, ఎందుకు చెప్పాను ఈ మాట నేను? తీర్పు ఎలా జరుగుతుంది, తీర్పు అనేది ఈ ప్రకారం ఉంటుంది. ఏదో మొత్తం అందరినీ ఒక దగ్గర నిలబెట్టి అందరినీ నువ్వు తప్పు చేసావా, నువ్వు ఒప్పు చేసావా అంటే, ఏదో ఈ కోర్టుల్లో మన 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 భూమి మీద జరుగుతున్నట్టు, ఈ కోర్టుల్లోనూ వాటిల్లోనూ జరుగుతున్నట్టు నువ్వు తప్పు చేసావో లేదో నిరూపించుకో అంటే, తప్పు చేసినాడు ఎప్పుడు కూడా చేయలేదని చెప్తాడు. కానీ దేవుడు అనే దగ్గరకు వస్తే మాత్రం మన హృదయంలో ఉన్న రహస్యాల్ని సహితం పీల్చి పిప్పి చేస్తాడని ఆ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాసింది. విభజించునంత మట్టుగా దూరుచు దేవుని వాక్యం సజీవమైనదై, ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను పదును గలదై, కీళ్లను, హృదయమును, ఆత్మను, ప్రాణమును, మూల్గలను విభజించునంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపుల్ని సైతం పీకి పెంట చేస్తుందని అక్కడ రాస్తుంది. మొత్తం ఎక్కడా కూడా దాగడానికి వీల్లేదు. ఆలోచన పుట్టక ముందే దాన్ని ఎరిగి దాన్ని తన గ్రంథంలో లిఖితం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉందని 134వ కీర్తనలో రాసింది. దేవా, నేను పుట్టక మునిపే నా దినములన్నీయు, నా తలంపులన్నీయు, నాకు తలంపులు పుట్టక మునిపే నీ గ్రంథములో లిఖితములాయెను అని రాసింది అక్కడ. కాబట్టి దేవుని ఏర్పాటు ఎప్పుడు కూడా మనిషి పట్ల ఏ విధంగా ఉందంటే, ఒక నిత్యత్వాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన నిత్యత్వాన్ని మనిషి పొందుకోవాలన్న తలంపుతోని దేవుడు వరము అనే మాటని వాడాడు. కనుక వరమును గురించి ఎదురు చూసిన భక్తుల జీవితం మనం కొద్దిగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మొదట మనం చూసింది మోషే అంటున్నాడు, తీర్పు తీర్చే ఒక వ్యక్తిని దేవుడైన యెహోవా మీలో నుంచి మీ కొరకు పుట్టిస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన ప్రజలందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తారు? ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఏమండి, ఎవరి కొరకు ఎదురు చూస్తారు? ఎవరైతే మోషే ద్వారా వాగ్దానం చేయబడ్డాడో, ఎవరైతే మోషే వంటి ప్రవక్త అవుతాడో ఆ ప్రవక్త కొరకు ఎదురు చూస్తారు. అవునా? ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఎదురు చూసిన వ్యక్తి వచ్చేసాడు, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి అదని ఇదని ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు,
పెళ్ళయింది, నెల్లాళ్ళే ఉన్నాడు. నాకు సెలవులు లేవు, నేను అన్నీ చూసుకొని మళ్ళీ వీలు చూసుకొని నీకు అక్కడ వేసాలు అవి తతంగం ఉంటుంది, ఆ తతంగం అంతా కూడా పూర్తి చేసుకొని నేను తీసుకెళ్ళడానికి వస్తాను, మరి వెళ్ళకపోతే ఎలా, మరి మన భవిష్యత్తు బాగుండదు కదా అని చెప్పి గబగబా అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుని 1 సంవత్సరంన్నరకి తిరిగి వచ్చాడు. కూర్చోండి, కూర్చోండి, కూర్చో, ఇలా కూర్చో. ఎలా ఉందో చూసుకో. ఒక సంవత్సరంన్నరకి వచ్చాడు అనుకోండి. ఇంతకాలం ఏం చేస్తుంది ఈ భార్య? ఏమిటి నాకు ఈ కర్మ నాకేమిటి? ఈ కర్మ నాకేమిటి? పుట్టుకతో వచ్చిన లక్షణం ఏమిటిది? పుట్టుకతో వచ్చిన లక్షణం ఏమిటిది? వస్తే సరి అని జవాబు రావాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎదురు చూసింది 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 సంవత్సరంన్నరకి అతను వీలు చూసుకొని అన్ని సిద్ధపరచుకొని వచ్చాడు. వేసాలు ఏవో ఉంటాయి కదా, ఆ తతంగం అంతా పూర్తి చేసుకొని అన్నీ పట్టుకొని వచ్చాడు. సొంత ఊరికి భార్య దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది భార్య? మానేసి అతని దగ్గర ఎదుర్కోవడానికి వెళ్తుంది. మానేసి ఎదురు చూస్తుంది. వచ్చేసాడు మనిషి. ఇప్పుడు ఏం చేస్తుంది? చేర్చుకుంటుంది. చేర్చుకొని ఇంతే కదా. నేనేం కష్టమైన మాటలు చెప్పానా? ఎదురు చూస్తుంది. వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎదురు పడగానే ఏం చేస్తుంది? మరే నువ్వు పుట్టింటి దగ్గర ఉండిపోయావే, నువ్వెందుకు ఉండిపోయావు పుట్టింటి దగ్గర? మరి అలాగే ఉంటది. మరి నేను తీసుకెళ్ళలేదట, నాకెవరో లేక అందరూ వచ్చి నేను తీసుకెళ్ళలేకపోయాను, అంతే. అది నా కర్మ. కనుక ఎదురు చూస్తున్న వ్యక్తి తారసపడగానే చటుక్కున చేర్చుకోవాలి. చేర్చుకోవడం మానేసి ఆయన ఏం చేశారు? తృణీకరించారు. రైట్. ఈ మాట కూడా యెషయా గ్రంథంలో రాసింది. తెలుసా సంగతి? ఆయన తృణీకరింపబడిన వాడాయను. 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనాల్లో ఉంది. ఆయన తృణీకరింపబడిన వాడాయను. ఎందుకు తృణీకరించబడ్డాడు? ఎందుకు తృణీకరణ జరిగింది అతని మీద అంటే, వాళ్ళకట ఏవో అడ్డంకులు వచ్చాయట. వాళ్ళని ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్ట, వాళ్ళని ప్రశ్నిస్తున్నట్ట, వాళ్ళని ధర్మశాస్త్రోపదేశకులారా, ధర్మాన్ని గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషుల్లారా, ధర్మమే మేమే ధర్మం అని చెప్పుకునే మీరు ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించినందుకు అతన్ని తృణీకరించారట, తృణీకరించేట్టు చేశారట. అలా అని బైబిల్ గ్రంథంలో రాసింది. కనుక వరాన్ని ఆపేక్షించే మనిషి ఆ వరం ఎదురుపడ్డప్పుడు దేవుడే చెప్పాడు, నాన్న ఈ వరం తీర్పు తీర్చడానికి నీ దగ్గరకు వస్తుందిరా అని చెప్పాడు. ఇప్పుడు తీర్పు తీర్చే వరం వచ్చినప్పుడు ఏం చేస్తావు? తీర్పు తీర్చేవాడినే లేకుండా చేస్తే అనుకుంటాం. అంతేనా అండి? తీర్పు తీర్చేవాడే లేకపోతే ఎవడు తీర్పు తీరుస్తాడు? అవునా? యేసు ప్రభు ఈ మాటనే చెప్పాడు. ఒక యజమానట ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి, కాపులు అంటే ఏమనుకున్నారు మీరు? ఇక్కడ కులం మాట కాదు ఇది, కాపు కాసేవాడు. దాన్ని ఇంకో భాషలో ఏం చెప్పచ్చు? కౌలు తీసుకున్నవాడు, కొంతకాలం లీజుకు తీసుకున్నవాడు. నేను పండించుకుంటాను, కాదు నీ తోటని కాపలా కాస్తాను అని అంటే వాడికి జీతం ఇచ్చి కుదుర్చుకున్న ఉద్యోగని అర్థం.
లేకపోతే యజమాని నా తోటని కాపుకాయ్, నా ఇంటి ఇల్లు కాపలాకాయ్, లేక నా పొలం కాపలాకాయ్, నీకు నెలకింత జీతం ఇస్తానని చెప్పి అపాయింట్ చేసుకున్న ఒక ఉద్యోగి అని అర్థం. సరే, కాపులకు గుత్తకిచ్చి అంటే అర్థం ఏమిటి? లీజుకిచ్చి, అద్దెకిచ్చి, నా జాగ్రత్తగా నా తోటని కాపలా కాయండి, పండిన ఫలసాయం వచ్చినప్పుడు నేను పంపిస్తాను, వాళ్ళకి ఫలసాయం ఇచ్చి మీ వాటా మీరు తీసుకొని నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని వెళ్ళిన యజమానిని పోలుంది పరలోక రాజ్యం అని చెప్పాడు. అని చెప్పి అంటాడు, దేశాంతరం వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత సరే కాలం వచ్చింది, ఫలించింది కదా, ఇప్పుడు నేను కొంతమందిని పంపిస్తాను, వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ వెళితే నా ఫలం నాకు ఇస్తాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడని చెప్పి అనుకొని పంపించాట కొందరు దాసుల్ని. పంపిస్తే వీళ్ళు ఏం చేశారట, ఈ కాపులు బయట స్టూల్ ఉంటుంది చూసుకోండి, వీళ్ళు ఏం చేశారట, ఈ కాపులు వచ్చిన వాళ్ళందరినీ కూడా వచ్చినట్టే జాగ్రత్తగా సాగనంపేశారట. ఇదేమిటి, వెళ్ళారు కానీ రాలేదు, కర్మ ఏం జరిగింది అనుకొని మళ్ళా పంపెట్ట, మళ్ళా వాళ్ళని కూడా సాగనంపేశారట. ఎక్కడికి పరదేశులమో అని సాగనంపేశారట. సాగనంపేసిన తర్వాత ఇలా కాదు నా సొంత కుమారుణ్ణి పంపిస్తానని చెప్పి పంపించాట. పంపిస్తే అప్పుడు వాళ్ళు అంటున్నారట, ఆ గుత్తదారులు, గుత్తకు తీసుకున్నటువంటి వారు అంటున్నారట, ఇదిగో ఇతడు వారసుడు, బీ కేర్ఫుల్ అబౌట్ హిమ్, హీ ఈజ్ ఇన్హెరిటెడ్ పర్సన్, ఇతనే వారసుడు, కాబట్టి వీడిని తీసేద్దాం, వీడిని తీసేస్తే ఇంకా మనల్ని అడిగేవాడు ఉండడు అనుకుని వారందరూ కలిసి కట్టగట్టుకొని అతని మీద పడి అతన్ని చంపేశారట. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చి ఏమి చేయను, యేసు ప్రభు క్వశ్చన్ వేశాడు, ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటాడు, వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇటు కొడుకుని చంపేశాక కూడానా? ఏమంటాడు? ఉపమానంలో యజమాని తన సొంత కొడుకుని కాపలాదారులు చంపేస్తే ఇప్పుడు యజమాని వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళని ఏం చేస్తాడు? ఇంకా తోట తీసేసుకొని అయ్యో నా కొడుకుని చెప్పేసి నెత్తిలో బాదుకొని ఏడుస్తాడా? మరి ఏం చేస్తాడు? అక్కడ కొడుకు చచ్చిపోయాడు, ఏం చేస్తాడో అనుకుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు అంటావేంటి నువ్వు? కొడుకుని చంపేస్తారు అక్కడ కూలోళ్ళు. ఏం చేస్తాడా యజమాని? చూసారా, భౌతికమైన విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అప్పుడు పరలోక సంబంధమైనది ఎలా గ్రహించగలం? మనం మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, ఉదాహరణకి స్వాచ్ఛంగా రావలసిన దాన్ని హక్కుదారులు కాకుండా వేరొకరు అనుభవించేట్టుగా ప్రయత్నం చేసి హక్కుదారుల్ని బయటకు గెంటేసి, హక్కుదారుల్ని చంపేసి, హక్కుదారుల్ని ఏదో చేసేసి తరిమేసి వీళ్ళు స్వతంత్రించుకుంటే అసలైనోడు వస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తాడు యజమాని? ఏమండి, మనకి ఇక్కడ తోట ఉంది, మన పక్కనే తోట ఉంది. ఆ తోట యజమాని మనకి ఏదో గుత్తకిచ్చాడు, కొంతకాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలకో ఇదంతా కూడా చూసుకుని అంతా బాగు చేయండి, నెలకు మీకు ఒక 10,000 జీతం ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు అనుకోండి. చెప్పాడు, వెళ్ళాం, ఉద్యోగం చేస్తున్నాం, ప్రతి నెల 10,000 వస్తున్నాయి. ఆ కొబ్బరి చెట్ల దగ్గర కొబ్బరికాయలు ఇవ్వబడుతుంటే 100 పడితే 90 పడ్డాయని 10 రొక్కేస్తున్నాం, ఏదో జరుగుతూ ఉంది మొత్తం మీద. అవునా? 10 కాయలు అమ్ముకుంటున్నాం, 10 కాయల మీద 10, 20, 200 వస్తున్నాయి, ఒక 100 రూపాయలైనా వస్తున్నాయి. ఇలా రోజుకి 200, 300 ఇలా నొక్కుతూనే ఉన్నాం అనుకోండి. నేను వచ్చేటప్పుడు అదో 10, ఇది ఒక ఎంతో కొంత ఇది వస్తాం, మొత్తం మీద ఒక 20,000, 25,000 దాకా ముడుతున్నాయి, బాగానే ఉంది, నడుస్తాం. ఇప్పుడు ఈయన గుత్తకిచ్చాడు కదా, ఈయన ఎక్కడో ఉన్నాడు, అమెరికాలో ఉన్న వ్యక్తి తన కొడుకుని పంపాడు అనుకోండి.
ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, అమ్మ మనకు కొత్తకిచ్చాడు కదా, ఇప్పుడు అతను అమెరికాలో ఉన్నాడు, అతని కొడుకు వచ్చాడు, వీడిని లేకుండా చేస్తే అని చేసేసావు అనుకోండి దుర్బుద్ధితో. ఓకే, ఇప్పుడు అసలు యజమాని తన కొడుకు తిరిగి రాలేదని, ఏ కారణం చేత తిరిగి రాలేదని వచ్చాడు. వస్తే తెలిసింది తన కొడుకుని ఈ విధంగా గుత్తేదారులు ఈ పని చేశారన్న సంగతి ఆయన చెవిన పడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏమి చేయడా? ఏమీ చేయడా? ఏమీ చేయడంటారా? మీరే చెప్పండి అయ్యండి. నాకున్న 100 ఎకరాలు పోయినా పర్వాలేదు, కానీ వాడెవడు బ్రతకకూడదని తీర్మానించుకొని దొరికినాడిని దొరికినట్టు సంహరించుకుంటా పోతాడు. ఎందుకని? ఎందుకని? తన కడుపున పుట్టినాడిని సంహరించారని. తన కడుపున అది ఉదాహరణ, అది ఉదాహరణ. మరి వాస్తవంలోకి వస్తే, యథార్థంలోకి వస్తే దాన్ని పోలుందని చెప్పాడు. అప్పుడు తీర్పు తీర్చేదెవరు? నరకాగ్ని గుండంలో వేసేదెవరు? నిత్య జీవంలోకి వేసేదెవరు? యెహోవా, తండ్రి అయిన దేవుడు యెహోవా నిత్య నరకాగ్నిలోకి వేస్తాడు, లేదా నిత్య జీవంలో కన్నా వేస్తాడు. ఎప్పుడు? తోటలో దాసుడు యజమాని కుమారుడని సన్మానిస్తే వాణ్ణి సంహరిస్తే వాణ్ణి సన్మానించినాన్నేమో నిత్యత్వంలోకి, సన్మానించడాన్నేమో నరకంలోకి వేయడం, చీల్చి పాడేయడం లాంటిది ఒకటి ఇక్కడ జరుగుతాం. అవునా? కాబట్టి చాలా జాగ్రత్త అవసరం, చాలా జాగ్రత్త అవసరం. వరము, వరము, జాగ్రత్త సుమా, ఈ మాట మనం చెప్పుకోవాలి, వరమును గురించి చెప్పుకోవాలి. సరే, ఈ వరాన్ని గురించి ఇలాంటి ఒక ఆయన వస్తాడని, ఇలా దేవుడు పంపిన ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు పరలోకం నుంచి దిగొస్తాడని, దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్న వ్యక్తి వచ్చి భూమి మీద తన మహత్తుల చేత దేవుని మహిమ ప్రభావాల్ని వివరిస్తాడని 29వ కీర్తన చూస్తే, దైవపుత్రులారా యెహోవాకు మహిమ ప్రభావాల్ని ఆరోపించండి, ఆరోపించండి అని చెప్తున్నాడు అక్కడ. ఆ ఆరోపించడంలో అర్థం ఏమిటంటే, దేవుడు తన మహిమ ప్రభావాన్ని తన కుమారునిలో పెట్టి ఆయనను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి చేసే మహత్కార్యాలన్నీ కూడా దేవుణ్ణి ప్రతిబింబింపచేస్తాయట. అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టు, అక్కడ ఏలియా చచ్చిన పిల్లాన్ని బ్రతికించినట్టు, అక్కడ ఎలీషా నదిని చీల్చినట్టు, యోర్దాను నదిని యువతలి గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళిపోవడానికి పొడి నేల అయిపోయేట్టుగా చేసినట్లు. ఏదో పాట పాడతారేంటి, మెట్టలు తత్తరిల్లును అనేది పాట పాడతారేంటది, నీ కృప నన్ను వీడిపోదని. చాలా బాగా తెలుసా పాట. కాబట్టి అలా దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపుతారని తరాల క్రితం వాగ్దానం చేశాడు. మొట్టమొదటిగా అబ్రహాం, ఆదికాండం 12వ వచనం, 1వ వచనం 2వ వచనం చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు చదవద్దులే నేను చెప్పేస్తున్నాను. అబ్రహామా, నీ యందు నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడనని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఏమిటా అని అబ్రహాం ఆలోచించుకోలేదు. ఏమిటో గ్రహించుకున్న దాన్ని చేతబట్టుకున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా అలా 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రయాణంలో ఒకనాడు, అబ్రహామా, ఏమిటి పిల్లలు లేరని ఏడుస్తున్నావా? నువ్వు ఏడవక్కర్లేదురా, నేను నీ కడుపున పుట్టిస్తాను, నువ్వెందుకు ఏడుస్తావు అని చెప్పి 17వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏమిటంటే, ఆకాశం వైపు చూడు, ఏముంది? నక్షత్రాలు ఉన్నాయి, వాటిని లెక్కెట్టగలవా? అమ్మో, రావల్ల కాదు. ఓకే, బాగానే ఉంది. మరి భూమి మీద రేణువులది ఇసుక పట్టుకున్నాడు, పిడికిని పట్టుకుంటే అవి లెక్కెట్టగల, అమ్మబాబోయ్ అస్సలు నా వల్ల కాదన్నాడు. ఇప్పుడు ఇంతకీ నాకు తెలియగలుగుతున్నాను, కాసేపు ఆ గోడని ఆఫ్ చేయండి.
కాసేపు కొంచెం ఓర్చుకోండి, మళ్ళీ వేసేద్దాం. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువ ఉంటాయా పిడికిట్లో, లేకపోతే ఈ రేణువులు ఎక్కువ ఉంటాయి అంటారా? ఏవి ఎక్కువ ఉంటాయి అంటే అబ్రహాముకి సంతానం ఏమిటి ఇప్పుడు? లా, రేణువుల్లా, నక్షత్రాల్లా. అవునా? ఇది ఒక భాగం. ఇది మీకు తర్వాత నేను చెప్తాను, మీరు నాకు గుర్తు చేయాలి. గుర్తు చేస్తే మాత్రం తప్పకుండా నేను చెప్తాను. 2 భాగాలుగా ఉంది అక్కడ. ఒక భాగంలోనేమో పైన ఉండేది, ఇంకొక భాగంలో భూమి మీద ఉండేది. అవునా? ఓకే. ఈ 2 భాగాలు ఉంది. ఈ 2 భాగాలు నేర్చుకోవాలంటే నాకు సమయం కూడా ఎక్కువ ఉండాలి, ఉంటే తప్ప అది చెప్పడానికి వీలు కాదు. కాబట్టి సరే, కాబట్టి ఈ అబ్రహాము యొక్క సంతానము వలన భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఆశీర్వదించబడే ఆ పద్ధతిని, ఆ విధానాన్ని, లేకపోతే ఆ దర్శనాన్ని ముందుగా అబ్రహాము చూశాడు. వాస్తవం ఇది. అప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ వరం ఏమిటి? అబ్రహాముకి ఇచ్చిన వరం ఏమిటి చెప్పండి. ఫస్ట్ మనం చూస్తే అబ్రహాముకి ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ఆశీర్వాదం వస్తుందన్నాడు. అవునా? ఓకే. ఈ ఆశీర్వాదాన్ని మరో మాటలో ఏమని చెప్పొచ్చు? ఏమిటి? దీవించడం అంటే ఏమిటి? దీవెన అంటే ఏమిటి? దీవెన అంటే వరం. వరం అంటే ఏమిటి? అడిగితే ఇచ్చేదా, అడగకుండా ఇచ్చేదా? అదేంటి? మన చరిత్రలో మన చరిత్ర అంటున్నాను, మనకున్న ఇతిహాసాల్లో అడిగితే కానీ ఇవ్వకపోవడం ఏమిటి వరం? దానికోసం, ఈ వరం కోసం యుగాలు తపస్సులు చేయడం ఏమిటో ఏమన్నా అర్థమైందా? యుగాలట, రాత్రులు పగళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడి మంటల్లో నిలబడి, ముళ్ళ మీద నిలబడి, ముళ్ళ కంపర్లో పడుకొని, బక్క చిక్కిపోయిన ఒళ్ళంతా కూడా చివికిపోతున్నా కూడా విడవకుండా తపస్సు చేసి సంపాదించే వరం ఏమిటది? అంత సింపుల్గా తీసి పడేస్తున్నారా? వరం. కాబట్టి ఎంతో కష్టంతో కానీ దీన్ని సంపాదించలేం. కానీ అబ్రహాముకి ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? బాగా ముసలుడైపోయాక, నల్లాక, ఇలా వంగిపోయాక ఇస్తానన్నాడా? అదే అర్థమైంది అక్కడ. అక్కడ అబ్రహామా, నువ్వు మొత్తం అంతా వదిలిపెట్టేసి జాగ్రత్తగా ఉన్న ఊరు, కట్టుకున్న గుడ్డ, ఏమీ పట్టుకోకుండా మొత్తం విడిచిపెట్టేసి కట్టుగుడ్డలతో పోరా అంటే పోతున్నాడట. దేని కొరకు? ఈ వరం కోసం పోతున్నట్ట. అక్కడ తపస్సు చేసినట్టు ఇక్కడ కూడా అబ్రహాము ఇక్కడ నుంచి ప్రయాణమై ఇలా వస్తున్నాడట దీన్ని పొందాలని. ఈ మధ్యలో ఏముంటాయంటారు? ఏమండి? ఏముంటాయంటారు ఈ మధ్యలో? ఏముంటాయంటారు ఈ మధ్యలో? ప్రయాణం మొదలెట్టాడండి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణం మొదలెట్టేటప్పటికి మధ్యలో ఏం తగులుతాయి అంటారు? చిన్న చిన్న నోళ్ళు తగులుతాయి. ఇంకా వీడికి ఏం చేయాలంటే, సరిగ్గా వీడి దారిలో వెళ్తున్నప్పుడు ఎదురు ఎలుగుబంటి వచ్చి కూర్చోవాలి. అప్పుడు తెలుస్తుంది వీడికి ఏముందన్నది.
అప్పుడు అర్థమవుద్ది మా వాడికి. ఎలుగుబంటి ఎదురుగా వచ్చుకొచ్చాడు, రారా రా నాన్న రా రా అని పిలవాలన్నమాట. 2 చేతులు చాపితే అప్పుడు అర్థమవుద్ది ఏముందో దారిలో. ఇప్పుడంటే చక్కగా హాయిగా రోడ్లు వేస్తారు కాబట్టి మా బాబు బండి అని తిప్పేస్తున్నాం, ఎక్సలేటర్ బయ్యమని వెళ్ళిపోతుంది. కానీ మరి అప్పుడు అవి లేవుగా. ఏముంటాయంటారు అప్పుడు ప్రయాణంలో? అబ్రహాము ప్రయాణంలో దారి పొడుగున ఎడారే, ఒంట్లు తంట్లు ఉండవమ్మా అమ్మా. దారి పొడుగున ఎడారే, కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరికి చావు. అలాంటి ప్రయాణం ఆరంభమైంది అబ్రహాము జీవితంలో. దీనికి ఏం పేరు పెట్టాడో తెలిసిన? విశ్వాసము. ఇక్కడ నిలబడాలి. విశ్వాసము ద్వారా తప్ప వరమును పొందలేము. విశ్వాస ప్రయాణం కొనసాగాలి. ఇందులో మధ్యలో పెద్ద పెద్ద కొండలు ఎదురవుతాయి, పెద్ద పెద్ద గుట్టలు ఎదురవుతాయి, లోయలు కూడా ఎదురవుతాయి. ఎక్కలేనంత, దిగితే పైకి రాలేనంత లోయలు కూడా ఎదురవుతాయి. అందుకే దావీదు నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను నడిపించుము అనేదో పాడతాడు కదా. అలా దిగితే మళ్ళీ పైకి రాలేని లోయలు ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులైన జీవితాన్ని జాగ్రత్తగా విశ్వాసం చెదరకుండా కాపాడుకుంటూ ప్రయాణం చేస్తే ఇక్కడికి వచ్చాక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను, చూడండి. వారందరూ దూరము నుంచి చూసి వారు ఏ దేశం నుండి వచ్చిరో. నమస్కారం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. కానీ నేను చెప్పింది కరెక్టే. 15వ వచనం అనుకుంటానన్నాను. కొద్దిగా పైకి చదివితే ఏం పోయేది? 13వ వచనం. అమ్మా, ఊరికి అక్షరాలు ఎగరగొట్టి చదవకండి. నా దగ్గర అక్షరం ముక్క కూడా ప్రధానమే. ఎవరందరూ? ఫ్రమ్ ది బిగినింగ్. అంటే ఇక్కడ అబ్రహాముకి ముందు ఇంకా కొందరు ఉన్నారు. ఎవరాళ్ళు? మొదటోడు హేబేలు, తర్వాతోడు ఇంకొకడు ఉన్నాడు, ఆ తర్వాతోడు ఇంకొకడు ఉన్నాడు. అవునా? ఇలా ఎందరో ఉన్నారు. వారందరి తర్వాత మనకు అబ్రహాం అనే ఒక హైలైట్ పర్సన్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆరంభంలో ఏం చెప్పాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడని రాస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు విశ్వాసంలో? హేబేలు. ఓకే, హేబేలు తర్వాత చూడండి అక్కడ ఎవరున్నారు, చూడండి ఎవరెవరు ఉన్నారు చూడండి అక్కడ. చదవండి అమ్మా, గబుగా చదివేసుకోండి మీరు గబుగా చదివేసుకోండి. నేను చెప్పుకుంటా పోతాను, మీరు చదువుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ విశ్వాస ప్రయాణంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒడిదుడుకులు అంటే ఏమిటి? కొండలో మెట్లు అంటే ఇప్పుడు కొండ ఎక్కేసి కింద దిగిపోయి బాగా కడుపు నిండా పీకల దాకా నీళ్లు తాగేసి మేసేసి జాగ్రత్తగా మళ్ళీ ఇంకో గొట్టెక్కేసి దిగిపోవడం అనుకుంటున్నావా? అలాంటిది కాదమ్మా బిజినెస్ ఇక్కడ. అమ్మా అలాంటి పనులు ఇక్కడ ఏంటంటే కొండల నువ్వు ఎక్కలేవు కదాన్ని, ఎక్కితే దగ్గరలో లేదో భయం. అలాంటి పని ఒకసారి గుర్తుందా నీకు? వాలా వెళ్ళినప్పుడు పాక్కుంటే ఎక్కాము అందరం, పాకాం గుర్తుందా? కొండ ఎక్కలేక పాకి నెమ్మదిగా పాక్కుంటే ఎక్కాం. ఈవిడైతే మరీనండి బాబు, ఆ రోజు చూడాలి, వీడియో తీశారు కానీ ఏమైందో తెలియదు. అది ఎలా అనుకుంటున్నారు? ఇంకేం లేదు, వెనక్కి తిరిగి వెనకాలలో కూర్చొని ఏదో ఏమంటారు దాన్ని, కప్ప పాకుతో చూసారా? కప్ప అయినా ముందు నుంచి మాకు దేవుడు అలా కాదు, వెనక్కి తిరిగిపోయి వెనకాదలో కూర్చొని దేక్కుంటూ పైకి ఎక్కింది. ఆ రోజు చచ్చిపోయాం నవ్వలేక. మేము ముగ్గురు అన్న ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎలాగోగలా పాకేసాం పైకి. కానీ ఆవిడ గురించి మళ్ళా వెనక్కి వచ్చి ఈవిడ పాకుతుంటే వెనకాదల నుంచి మేము పట్టుకొని లాగడం భలే ఉందిలేండి. ఇది కొండ, ఈ కొండ మీద పాకుతుంది అనమాట. ఇలా తిరిగి ఇలాగా ఎవరైనా ఎలా పాకుతారు, ఏదో కష్టపడి అక్కడ ఇక్కడ పట్టుకొని. కానీ అలా కాదు, ఇలా అనమాట, ఇలా పాకుతుంది, ఇలాగ జరిగింది ఆ రోజున. సరే ఓకే,
అలా ఎక్కలేనివేవో ఉంటాయి. వాటిని కూడా ఎక్కేట్టుగా చేసి కొండ కాదు సుమా, కొండ కాదు సుమా, నీకు ఎదురవుతున్న నీ జీవితంలో, నీ ప్రయాణంలో, విశ్వాస జీవిత ఆరంభం నాటి నుంచి ఈ వరం పొందుకునేంత వరకు కూడా ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో నీ జీవితానికి ఎదురయ్యే పరీక్షలవి. ఇందులో అబ్రహాము దిగితే పైకెక్కలేనంత ఒక లోయలాంటి పరీక్ష ఏమిటో తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత ఇక్కడ ఒక బలి, ఇక్కడ ఈ సంగతులు జరిగిన తర్వాత ఇస్సాకుని బలి ఇమ్మనే ఒక సంగతి ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు ఇది ఏమిటంటారు? ఇది ఎలాంటి పరీక్ష అంటారు? ఇది ఎలాంటి పరీక్ష? ఇది ఎలాంటి పరీక్ష అంటారు చెప్పండి? ఏమండి, నేను అందుకే చెప్తున్నాను, నా మాటలు అర్థం కావట్లేదంటే కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకు? కారణం ఏమిటి? ఇప్పటి వరకు కూడా మీరు విన్నవి కేవలం పైన ఏదో, అమ్మా బాగున్నావమ్మా, దేవుడు నేను దీవించేస్తాడమ్మా, దేవుడు నీకు దీవెనిచ్చేస్తాడమ్మా, నీకు ఆశీర్వాదాలన్నీ నీయమ్మా, నీయే మొత్తం మేసేయి శుభ్రంగా అంటే అన్నదే మనకు అర్థమైంది. కానీ అమ్మ, ఆశీర్వాదం సులువుగా రాదు, అది సులువైంది కాదు. నిన్ను ఒక పరీక్షకు గురి చేశాక, ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించాక, ఆ సాధన వల్ల వస్తుందమ్మా నీకు ఆ వరం అని చెప్పటానికి ఎంత ప్రయాసపడాల్సి వస్తుంది. కాబట్టి అబ్రహాము ఆ ప్రయాణంలో ఒక లోయలాంటి పరీక్ష, ఒకసారి దిగితే ఇక మళ్ళా పైకెక్కలేనంత పరీక్షది. ఆ పరీక్షలోంచి దాటి ఎదరకొస్తే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీ సంతానము ఇక్కడ ఇస్సాకే కానీ కాదు. గలతీ పత్రిక 3:16. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామా ఆ సంతానము ఎవరనుకుంటున్నావు? అబ్రహాముకి పుట్టినటువంటి ఆ సంతానం మామూలు కాదయ్యా, ఆ సంతానము క్రీస్తు అని చెప్పాడు. అంటే అబ్రహాం ఎదురు చూస్తున్న వరం పేరేమిటి? అబ్రహాం ఎదురు చూస్తున్న వరం పేరేమిటి అమ్మా? ఓహో, అంటే ఈ వరం పేరు క్రీస్తు. అయితే ఇప్పుడు సింపుల్గా ఇలా కాకుండా ఇక్కడ ఏం చేద్దామంటే ఈ బొమ్మ వేసేస్తున్నాను, చూసుకోండి. సిలువ వేసాను, మీరు గమనించుకోండి. సిలువ వేస్తే క్రీస్తు అనుకోండి, అది చటుక్కున అవునా అనుకోండి అంతే. ఓకేనా? అయితే ఓకే. ఇప్పుడు అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఎంతకాలం దేనికోసం ఎదురు చూశాడు? ఎవరి కోసం ఎదురు చూశాడు? పోనీ సమరయ స్త్రీ దగ్గరికి రండి, యోహాను సువార్తలో. అమ్మా, మళ్ళీ ఇందులో టైటిల్కి సబ్ టైటిల్, ఆ సబ్ టైటిల్కి మళ్ళీ సబ్ టైటిల్, ఆ సబ్ టైటిల్కి సబ్ టైటిల్, ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను సమరయ స్త్రీ దగ్గరికి రండి. అక్కడ ఏమన్నాడు? అమ్మా, నేను ఇచ్చు వరము అన్నాడు. అవునా? నేను ఇచ్చు బైబిల్ చదువుతారు, కానీ ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. నేనిచ్చు వరము చదువు అమ్మా, వచనం కూడా చెప్పి చదువు. చదువుతారు, చదవండి మీరు చదవండి.
సమరయ స్త్రీ ఒకతే నీళ్లు ఓకే అయిపోయింది, వచ్చేసింది, నీళ్లు తోడేసుకుంది, వెళ్ళిపోయింది. ఓకే అమ్మ, నువ్వు వెళ్ళిపోయావు కానీ నీ ఆయన కూడా పోయి అబ్బాయి నాకు భర్త లేడు. ఓ రైట్ అమ్మ, కరెక్టే, నీకు ఇంతకుముందు అన్నాడు. అమ్మా బాబు, నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నాను బాబు, నువ్వు చాలా గొప్పడు నాకు అర్థమైంది, నువ్వు నా మనసులో ఏముందో కూడా నువ్వు చూసేస్తావు, నువ్వు ఒక దీర్ఘదర్శి అయ్యా అని ఒప్పుకుంది. ఓకే బాగానే ఉంది. ఎందుకు అందుకనేటప్పటికి ఇంకొక మొక్క ఉంది పైన, ఆవిడ అడుగుతోంది. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అన్నది కాదు అక్కడ కారణం. అమ్మా ఏదోనట నీకులాడితే తోకొచ్చుకొని గోదావరి ఇస్తానందట, కుక్క తోకొచ్చుకొని. అమ్మా అది మధ్యలో మునిగిపోతే నువ్వు కూడా జాగ్రత్తగా కానీ ఆ పై ముక్క చదువు కొద్దిగా. అమ్మా ఈవిడ మాత్రం ఏంటొచ్చి మొదలెట్టేసిందండి, మామూలు మొదలు కాదు ఇది. స్త్రీ గురించి యేసు ప్రభు తెలుస్తుంది కదండి, నువ్వు దీర్ఘదర్శివి అని అర్థమైంది, నువ్వు ప్రవక్తమని గ్రహించున్నారు మహాప్రభు అంది. ఆ తర్వాత యేసు ప్రభు అంటాడు, అందుకు యేసు దేవుని వరమును. అదమ్మా సంగతి, నేను అడుగుతుంది అది. అసలు మొక్క వదిలేసి మీరు చదవలేదు అది. నీవు దేవుని అమ్మా, ఈ మామూలు వరం కాదట, ఇది ఎవరి వరం? వచనం ఎంత? నా బతుకు తగలడా? 4. ఓహో ఓకే, యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట అక్కడ ఉంది, వరము అనే మాట అక్కడ ఉంది. అమ్మా దేవుని వరమును ఏంటో ఆ చదవడంలో తేడా ఉంది, గమనించండి. అమ్మా అమ్మా దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో. దేవుని వరమును అమ్మా, దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? అమ్మా దేవుని వరమును ఒకసారి చెప్పండి, గబగబ రాసేస్తాను ఆ మాటని. ఇవాళ మీరు ఆ మాట నేర్చేసుకోండి. అమ్మా దేవుని వరమును నిన్ను దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే. ఇప్పుడు ఇక్కడ ఈ మాటను చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా యేసుప్రభు మాట. అమ్మా దేవుని వరమును, ఇక్కడ కామా ఉందా? కామా ఉందా? మరి మీరు ఉందంటే ఉందన్నారు, గీత వచ్చిందండి. అందుకు వేసినప్పుడు ఏసు చెప్తున్నాడనే కదా అర్థం. నీవు దేవుని వరమును, నీవు దేవుని వరమును, కామా ఉంది ఇక్కడ. ఆహా చూడండి చూడండి చూడండి, దేవుని వరమును, ఇక్కడ చిన్న గీత ఉంది. దేవుని వరమును పెద్ద గీత పెట్టి నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో. అంతేనా అమ్మా? నాకు దాహమునకిమ్మని. అయ్యి బాబోయ్, ఈవిడ ఎంత బాగా చదివిందమ్మో నాయనో, ఈవిడ చదువు నాశనమవ్వా. నాకు దాహమునకిమ్మని నిన్ను, ఇక్కడ చూడండి, నీవు దేవుని వరమును. చదివేటప్పుడు ఎంత సమస్య ఉందో చెప్తున్నాను, చదవటంలో తేడా. ఈ తేడా ఎక్కడికి తీసుకుపోతుందంటే నిన్ను ఒక గుడ్డి దారిలోకి తీసుకుపోతుంది. గుడ్డిగా నిన్ను నువ్వే నరకాగ్నికి పాలు చేసుకునేట్టు చేయగల సామర్థ్యం సాతాను దగ్గర ఉంది. ఇక్కడ మనం దాన్ని పట్టుకోవాలి. నీవు దేవుని వరమును, మళ్ళీ గీత ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ఈ వరం ఎవరు? ఇప్పుడు చెప్పారు కాబట్టి అర్థమైపోయింది, క్రీస్తు అని చటుక్కుని చెప్పేస్తున్నారు. లేకపోతే
చెప్పండి, లేకపోతే చెప్పండి. నీవు దేవుని వరమును అమ్మా తల్లి నా తల్లి అమ్మ, ఎంత మంచిదాను అమ్మ, నన్ను చూడగానే పొంగిపోయి నన్ను గుర్తుపట్టేసి నువ్వు నన్నే వరవడిగేస్తున్నావా? అమ్మ 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 అమ్మ, నువ్వు సామాన్యమైన దానివి కాదే తల్లి అని దాన్ని మెచ్చుకుంటూ అది ఎంత ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో గుర్తు చేస్తూ దాని దౌర్భాగ్యాన్ని విడిచిపెట్టుకునేలాగా నేను నీకు వరం ఇవ్వబోతున్నానే తల్లి అని చెప్పి దాన్ని మెచ్చుకుంటూ, నువ్వు వరం పొందడానికి నీకున్న పాత జీవితం అర్హత లేదు, కానీ దాన్ని నువ్వు ఇక్కడ విడిచిపెడతావని నేను ఎరుగుదును కనుక నిన్ను అడుగుతున్నది ఎవరో. ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగుతున్నవాడెవడో అనే మాటకి పురోనౌన్ ఏమిటో తెలిసిన? ఇదొక పురోనౌన్, ఇదొక సర్వనామం. దానికి మళ్ళా సర్వనామం దేవుని వరం. ఇది భాషా లక్షణం. అసలు ఆ వ్రాయడంలోనే ఉంది ఆ సంగతి అంతా కూడా. నీవు దేవుని వరమును మళ్ళీ అది గీత ఉందా? గీత ఉందంటే అర్థం ఏంటి? ఎవరిని అడిగావు నువ్వు ఎవరిని అడిగావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమైందా? నువ్వు ఎవరిని అడిగావు? ఆ అడిగిన వ్యక్తి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని? నీవు దేవుని. ఇక్కడ నీవు అన్నదాన్ని కాసేపు మనం అమ్మా అనుకుందాం. మనం ఏం చేద్దాం, మరి తప్పదు కదా, మనకు కావాలి కదా. అమ్మా దేవుని వరమును నాకు దాహమునకిమ్మని దేవుని వరమును అడుగుతున్నావు నువ్వు. ఏమని? నాకు దాహానికి ఇవ్వు. ఏమి ఇవ్వాలంటే ఇవిడికి దాహం? ఏమి ఇవ్వాలంటే ఇవిడికి? కాంటెక్స్చువల్ స్టడీ చేయడం రావాలి. కాంటెక్స్చువల్ స్టడీ రాకపోతే అస్సలు మొదలకి అర్థం అవ్వదు. అమ్మా నీవు దేవుని వరమును, ఈవిడ అడుగుతోంది, సమయ స్త్రీ అడుగుతోంది, దేవుని వరాన్ని అడుగుతోంది. ఏమని? నాకు దాహానికి ఇవ్వు. ఎందుకు అడిగింది ఆ మాట? అమ్మా గొప్పోడులే, గొప్ప కబుర్లు చెప్పావులే నువ్వు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తాగి మాకిచ్చిన బావులివి. ఇందులో నీళ్లు తాగాలంటే బోళ్ళు లోతున్నాయి, అందులో నీళ్లు బయటకు తీయాలంటే ఏదన్నా కావాలి, నీ దగ్గర ఏముండి వచ్చిందయ్యా అంటే దానికి ఏనంటున్నాడు? అమ్మా నేనిచ్చు నీళ్లు తాగితే నువ్విచ్చే నీళ్ళు అయితే మళ్ళా దాహం వేస్తుందమ్మా, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే వాని కడుపులో నుంచి జీవజలాలు ఊరి బారేస్తాయి, ఇక్కడికి దాహంతో పనే లేదు, వాడే నిత్యం నీళ్లు ప్రవహించేసే పెద్ద నదిగా మారిపోతాడు అని చెప్పాడు ఇక్కడ. అని చెప్తే ఇక ఈవిడ గారికి ఆతృత మొదలయ్యి, దేవుడా అనలేదు. అలా కాదయ్యా, అలా కాదు, నువ్వేం చేస్తావంటే నాకు ఇచ్చేవా అని అడిగితే దానికి ఆయన అన్నాడు, పోయి నీ మగుని కూడా దాక్కురా అన్నాడు. ఇదొక ముఖ్యమైన సంగతి అండి. అంటే ఒంటరిగా వచ్చి పుచ్చుకునేది కాదనమాట. అంతేనా? ఒంటరిగా వచ్చి, ముఖ్యంగా స్త్రీలకేనంటే ఈ సమస్య, ఒంటరిగా వచ్చి పుచ్చుకునేది కాదట, జంటగా వచ్చి పుచ్చుకునేదట. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎలా లాక్కురావాలి? ఏమో ఎలా లాక్కొస్తావు నాకు తెలియదు. మొత్తం మీద మాత్రం కొంగుకే ముడేస్తావో, పేక్కే తగిలించుకుంటావు, నీ ఇష్టం. ఎలా లాక్కొస్తావో లాక్కురా, లాక్కొచ్చాక అప్పుడు ఇస్తాను అన్నట్టు మాట్లాడితే ఆవిడంది, అయ్యో బాబు ఎంత మాట అనేసావయ్యా బాబు, నాకు భర్త నసుగుతుంటే అమ్మా నీకు అదిదే అన్నాడు. అవునవును నేను ప్రవక్త, నాకు అర్థమైపోయింది, నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. అమ్మా నువ్వు అడిగింది చిన్న మాట కాదే తల్లి, ఇది చాలా పెద్ద సంగతి. నువ్వు అడుగుతున్నది ఎవరనంటే అని మొదలెట్టాడు. దేవుని వరమును, దేవుని వరమైన నన్ను దాహమునకిమ్మని అడుగుతున్నావు నువ్వు. అసలు నిన్ను మామూలుగా కాసిన నీళ్లు నా మొఖాన కొట్టు అన్నది ఎవడో నీకు అర్థమైందా?
ఆయన చెప్పడం చూడండి, జవాబు ఎంత ఎంత లాజికల్గా చెప్పాడు చూడండి, ఎంత చక్కటి జవాబు చెప్పాడమ్మా. నిన్ను అడుగుతుంది ఎవరో తెలుసా? దేవుని వరమే తల్లి. దేవుని వరం అడుగుతుంటే నువ్వేమిటి వెనక్కపోతావు అన్నట్టుగా ఉంది అక్కడ. అవునా? దేవుని వరం నిన్ను అడుగుతోంది అనకుండా అడుగుతున్నాడు అనడం కరెక్ట్ ఇక్కడ భాషా ప్రయోగం. దేవుని వరం నిన్ను అడుగుతున్నాడు. నిన్ను ఎవరు దాహానికి ఇమ్మని అడిగారో తెలుసా? అర్థమైందా ఏమన్నా? బైబిల్ అందుకే అర్థం కాదండి. నాకేమిటో దేవుడి దయ వల్ల అర్థమైపోయింది. ఆ మాత్రం అర్థమైంది. కనుక దేవుని వరమైన క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని ఆవిడ అడిగిన దానికి ఈయన సమాధానం చెప్తున్నాడు. అమ్మా, నిన్ను దాహానికి ఇమ్మని అడిగింది ఎవరనుకుంటున్నావు? దేవుని వరం. ఎవరనుకుంటున్నావు నువ్వు? ఆయన పేరు దేవుని వరము. కాబట్టి దేవుని వరము నిన్ను అడుగుతున్నాడు, అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. నేను ఇస్తాను, నువ్వు పుచ్చుకోగలవా అని అడుగుతున్నాడు. నువ్వు అది గమనించావా అని అన్నాడు ప్రభు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? దేవుని వరం అయిన నేను నిన్ను అడుగుతున్నాను, నీకు శాశ్వతంగా నీ కడుపులో నుంచే జీవజలం ఉబికెట్టు చెయ్యాలని నాకుంది, చెయ్యమంటావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈవిడ గారు ఎవరు? ఈ సమర స్త్రీ ఏం చేయాలి ఇప్పుడు? ఈమె ఎంతకాలం చూసినా ముష్టెత్తుకోవడమే. దేవుడా నాకు అది ఇచ్చే, దేవుడా నాకు ఇది ఇచ్చే, దేవుడా నన్ను తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టే, నా కాళ్ళు చేతుల కాళ్ళు ఎట్టే, చేతుల ప్లేస్లో కాళ్ళు, కాళ్ళ ప్లేస్లో చేతులు ఎట్టే, దరిద్రం వదిలిపోద్ది అనే ప్రార్థనలా ఉంది మన బ్రతుకు. దేవుడిని అడగాలి. ఏమని అడుగుతావు? సరిగ్గా యేసుప్రభు వచ్చి నిలబడ్డాడు, ఎదురుగా నిలబడ్డాడు. నిలబడితే ఇప్పుడు ఈవిడ ఏం చెయ్యాలని అర్థం? అదే అమెరికా భర్త ఉపమానం కూడా ఇదే. అమెరికా వెళ్ళి మొగుడు వచ్చాడు, సంవత్సరంన్నరకి వచ్చాడు. వస్తున్నానని ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చినాయి, అప్పుడు ఫోన్లు లేవు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు మరి? అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు తెగ వినేవాడిని రేడియోలో ఈ పాటని. నా చిన్నతనంలో, బాగా చిన్నతనం. ఇగో ఈ మన ఉన్నాడు కదా, వీడికన్నా చిన్న వయసులో తెగ వినేసేవాడిని అనమాట. ఏదో చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా అని. ఓహో అలాగా, చూపుల కన్నా అంటే ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోయేవాడిని చిన్నప్పుడు. ఆ పాటలో రేడియోలో వింటుంటే ఎలా ఉండేది తెలిసిన, అదో రకమైన ఫీల్ వచ్చేస్తుండేది. అలా అవి ఆ పాటల్లో ఇప్పుడు తెలుస్తుంది. ఆ పాట మాధుర్యం కాదు, ఆ పాట రాసినోడికి ఎక్కడో ఉంది మూల, కానీ చచ్చినోడు బయటపడలేదు అంతే. అలా ఎదురు చూసి 2 3 గడిచిపోయినాయి. చటుక్కుని వచ్చాడు, గుమ్మం ముందుకు వచ్చి టక్కు తలుపు కొట్టాడు. తలుపు తీసావు. తీయగానే ఎవరు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావమ్మా? నిజం చెప్పండి, నాకు నిజం చెప్పండి. మీరు ఎవరండి మీరని కాదు. ఏమంటుందో తెలిసిన, ఒక్కొక్క మహాతల్లి అయితే ఎంతకాలానికి గుర్తొచ్చానే, ఇప్పుడు దాకా పెళ్ళ ఉందని తెలియలేదా నీకు? నేను ఒకదాని ఉన్నానని తెలియదా నీకు అని మొత్తం నెత్తి మీద ఎంటుకలన్నీ పీకేసుకుంటాం. ఇప్పుడు దాకా తెలియలేదా, ఇప్పుడు దాకా పెళ్ళలేదా అని అడుగుతుంది. అంతేనండి? నిజమా కదా పౌలు గారు? తర్వాత కాసేపటికి సర్లే వచ్చావు కదా రా, ఎంత అందంగా పిలుస్తుందో పిలుపు. నీ పిలుపు రాసిన బాబా ఎంత అందంగా రా, వాళ్ళే చేతులు పడుకుని లోపలికి వస్తే మొత్తాడతాను తిందు కానీ ఆ తర్వాత మాట్లాడుకున్నాం. తీరా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సూట్ కేసు ఉంది వెనకాతల. ఇంత పెద్ద, ఇదిగో నీకోసం చాలా తెచ్చాను, ఇన్ని రోజులు కష్టపడి దాచిందంతా కూడా తీసుకొచ్చాను. ఇదిగో నీకోసం ఎంత మంచి నెక్లెస్ చేయించుకొచ్చాను. అక్కడ నువ్వు అసలు ఎక్కడా దొరకదు, ప్లాటినం డైమండ్ రింగ్ ఎక్కడా దొరకదు, నీకోసం అమెరికాలో చేయించి పట్టుకొచ్చానే, కష్టపడి పట్టుకొచ్చానే అనేటప్పటికీ ఆ ఉంగరం చూసి
ఉంగరం మీద పేడే తప్ప ముగుడు మీద పేడ కాదు అమ్మా. ఇప్పుడు ఇవి బాగా అసలు ఎక్కలేదు. ఇది ఎక్కింది నా బాధ. ఇప్పుడు నేను ఏడాలి. అసలు ఎక్కలేదురా బాబు. ఇది మాత్రం బాగా అర్థమైంది. ఎంత బాగుందో ఈ బాబు ఏం వచ్చేస్తాయి తెలిసినప్పుడు అమ్మ బాబు నెత్తినోరు బాధేసి ఎంత ఎన్ని మాటలు వచ్చేస్తాయో అన్నీ అయిపోయిన తర్వాత నా మొగుడు ఎంత గొప్ప వెళ్ళాడు. వెంటనే పుట్టింటికి ఫోన్ వెళ్ళిపోద్ది. అప్పుడు ఫోన్ లేవు కదా, డైరెక్ట్ అప్పుడు డైరెక్ట్గా పర్సనల్ వెళ్ళిపోవడమే. మా అమ్మ లేదండి మా అమ్మ సరే పద. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుందో ఏమని వెళ్ళి వెళ్ళగానే అమ్మ ఎక్కడ ఉంటుందో వంటగదిలో ఉంటే వంటగదిలోకి వెళ్ళిపోయి తిన్నగాను అమ్మా మంచుడే ఎంత నెక్లెస్ చేయించాడు. ఇది తెలుసు, ఇది బాగానే తెలుసు. అమ్మా ఇదిగో చూసావా, ప్రపంచంలో ఎక్కడో దొరకదే డైమండ్ రింగ్, ప్లాటినంతో చేయించిన డైమండ్ రింగే తెలుసా నీకు? మా ఆయన అంటే ఏమనుకుంటున్నాడు? ఓసి పనికి పనితాను మరి ఇన్నాళ్ళు తిట్టావు కదే అని అడగదు. అది కూడా మరి ఇంతకాలం తిట్టావు కదే పనికి మాలిందానా, ఎందుకే పనికి మాలినోడు అన్నావు, అలా అన్నావు ఇలా అన్నావు, మరి ఎంత శుభ్రంగా ఎడుతున్నాడు కదే నీ బతుకు మండా అని అది కూడా అడగదు. అలాగమ్మా మళ్ళీ ఎంత మంచోడు అని ఈవిడిగా మొదలెడుద్ది. ఏది నేను కనబట్లేదా, మీరు కనబట్లేదా? నేను రావాలా? సరే కనిపిస్తాను ఇప్పుడు. సరే సంతోషం. కాబట్టి ఇలా ఉంటుంది. ఇది కాదు ఇక్కడ జరుగుతున్నది, ఇది కాదు ఇక్కడ జరుగుతున్నది, ఇది కాదు. అమ్మా నిన్ను దాహమునకిమ్మని నిన్ను అడుగుతుంది దేవుని వరము. దేవుని వరం ఏమిటి? రోమపత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఏమిటది? రోమపత్రిక 6వ అధ్యాయం 24వ వచనమేనా? 23 24గా 23. రోమపత్రిక ఇక్కడ రాస్తాను చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. దేవుని వరము. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసు మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అది కూడా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. తొందరగా చదవాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఓకే, ఇక్కడ ఆ వాక్యము ఏ వాక్యము అంటే అది మళ్ళీ మనం చెప్పుకోవాలి. క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తున్నాను. ఇక్కడ అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దాన సంపూర్ణమైన దేవుని వాక్కులలోని సత్యమై ఉన్న క్రీస్తు మీకా గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి మాటలు. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి మాటలు. అమ్మా వచ్చిన ఎంత అమ్మా? మేకా గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి మాట్లాడుతూ వచ్చిన 20 వచనం 7:20. మేకా 7:20. పూర్వకాలమున నీవు మా పితరులైన, జాగ్రత్త చూడండి, పితరులు అనేటప్పటికి అబ్రహాంతోనే స్టార్ట్ అవుతుంది. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన ప్రమాణమైన సత్యమును, ప్రమాణ సత్యమును కనికరమును. ఇక్కడ ఇందాక మనం చదివామే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. సత్యము కనికరము. అక్కడ కృప సత్య సంపూర్ణుడుగా అనే మాటకి హెబ్రూ పదం అదనమాట. అనే మాటకి మూలమది. వీళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారట. ఎవరు? పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూస్తున్న ప్రమాణ సత్యము నీవు మాకు అనుగ్రహించుదువుగాక అని ఈ వరాన్ని చూస్తూనే మేకా చచ్చిపోయాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. తొందరగా చదవండి.
నాకు నీరసం వస్తుంది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము వీరందరూ ఎవరు ఎవరు? ఆ పైన ఎవరెవరి గూర్చైతే చెప్పబడిందో వారందరూ, అనగా అందులో అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, హేబేరు ఉన్నాడు, నోహు ఉన్నాడు, హనోకు ఉన్నాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపలేదు గాని ఈ వాగ్దానంలో ఉన్న ఫలము = వరము = దీవెన అనుభవించలేదు గాని దూరం నుండి చూచి దూరం నుంచి చూచి, ఇక్కడ అబ్రహాము ప్రయాణం దూరం నుంచి చూస్తున్న క్రీస్తు. వందనం చేసి చూసుకోండి, దూరం నుంచి చూస్తున్న క్రీస్తు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ క్రీస్తు? చెప్పండి, మీరు చెప్పగలరా? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ క్రీస్తు? చెప్పండి. అబ్రహాం ఎప్పుడోడు? అబ్రహాం ఎప్పుడోడు అండి? అబ్రహాం ఎప్పుడోనండి? అన్నాను, అబ్రహాం అన్నాను. ఇలా వెళ్ళిపోతుంటే ఎక్కడ వచ్చాక చటుక్కుని పుట్టాట క్రీస్తు. అవునా? ఓకే. ఇప్పుడు మధ్యలో ఎంత దూరం ఉంది? ఏంటిది? ఏంటది? ఏమిటది? మధ్యలో ఉన్న దూరం ఎంత? చాలా వందల సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు 14 తరాలు. దావీదు నుంచి బబులోను వరకు 14 తరాలు. బబులోను నుంచి మత్తయి సువార్తలో ఉంది, పునదన్నా చదువుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి బబులోను నుంచి 14 తరాలు ఇక్కడికి వచ్చేటప్పటికి, వాగ్దాన భూమిలోకి వచ్చేటప్పటికి. అవునా? 3 10 30 3 4 12 ఎంత? ప్లస్ 44 తరాల దూరం ఉంది మధ్యలో. లెక్క కట్టడం ఎలా ఉంది బైబిల్లో? 14 తరాలు. అంటే అబ్రహాం మొదలు దావీదు వరకు 14. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. 14 తరాలు. ఎందుకయ్యా? నేను కొత్తగా నేను రాసుకోను పాటలు, నేను రాసుకోను కొత్తగాను. దావీదు నుంచి బబులోనికి 14, బబులోన్ నుంచి ఎక్కడ వరకు? యెరూషలేముకి తిరిగి రావటానికి 14 తరాలు. 44 తరాల చరిత్రను సాక్ష్యం పెట్టాడు. ఈ 44 తరాలు ఎదురు చూస్తుంది ఎవరి కోసం? ఏ వరం కోసం? ఏమండి, ఇంతకాలం అయింది, ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? అబ్రహాము దగ్గర నుంచి 44 తరాల చరిత్రని సాక్ష్యం పెట్టి యేసు ప్రభువుని చూపిస్తున్నాడు. ఇక్కడ అబ్రహామట ఈ 44 తరాల అవతలున్న క్రీస్తును చూసి క్రీస్తానికి వందనం అంటున్నాడు. ఈ మధ్యలో దావీదు తయారయ్యి ఆ అవతల ఆ తరాలని చూసి అంటున్నాడు, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. 110వ కీర్తన 110వ కీర్తన. అక్కడ ఒరిజినల్ గా ప్రభు అని లేదు, యెహోవా రెఫరెన్స్ బైబిల్లో ఉంటుంది స్పష్టంగా. కానీ మరి ఏమిటో ఈ తెలుగు ట్రాన్స్లేటర్లకి జాడ్యం నాకు అర్థమవుతుంది. ఒక దాంట్లో ఒకలా, ఒక దాంట్లో ఒకలా. ఒరిజినల్ హిబ్రూ ఆ ప్రకారమే రెఫరెన్స్ బైబిల్లో ఉంది, కావాలంటే తీసి చూసుకోండి. యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు దావీదు ఏమని చెప్తున్నాడు? ప్రభు అనే మాటను పక్కనట్టు ఒరిజినల్ మాట పెట్టండి. అక్కడ యెహోవా నా ప్రభువుతో చెప్పాడు. ఏమని? నీ శత్రువులను చెప్తుంటే విన్నాడట. దావీదు విశ్వాసంలో చూస్తున్నాడట. ఆ వరం ఏమిటో చూస్తున్నట్ట. ఆ వరం ఎలా ఉంటుందో చూస్తున్నట్ట. ఆ వరంకున్న గొప్పతనం ఏమిటో దావీదు ముందుగానే చూస్తున్నట్ట. అబ్రహాము చూసిందే కాదు, దావీదు చూశాడు. దావీదు చూసిందే కాదు, మోషే చూశాడు. మోషే చూసిందే కాదు, ఇంకో ప్రవక్త చూశాడు. ఇలా ప్రవక్తలందరూ
అందరూ చూసి దూరం నుంచి చూస్తున్నారు. ఇక్కడ ఉండిపోయాడు, యువతల గట్టు ఉండిపోయి కొవ్వూరు అవతల నుంచి చూస్తున్నట్టు. అవతల ఏమిటి బయోస్కోప్ ఏంటి ఏమంటారు దాన్ని? ఇది ఏమన్నా పక్కనుందా చూడ్డానికి? పక్కనుందా? ఎక్కడో చంద్రుడట. ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి టింగ్ ఫోటోలు తీసేసి పంపించేస్తుందట. ఏదో జిరాక్స్ కాపీలు పంపించేసినట్టు పంపించేస్తే ఎంత పెద్ద లోయ ఉంది, అమ్మో మనం ఎప్పటిదాకా మచ్చ అనుకున్నాం, కాదు చాలా పెద్ద లోయ, ఇందులోకి వెళ్తే మళ్ళీ బయటపడం మనం అని చెప్తున్నారట ఈ వేళ శాస్త్రవేత్తలు. ఎట్లా తెలిసింది? ఎక్కడి నుంచి చూశారు వీళ్ళు? ఎక్కడి నుంచి చూశారు చెప్పండి. పోనీ ఇదన్నా చెప్పండి, ఎక్కడి నుంచి చూశారు? ఎక్కడి నుంచి చూశారు? ఎక్కడి నుంచి చూశారు? ఎక్కడి నుంచి చూశారంటే మాట్లాడరేటండి. ఎక్కడి నుంచి చూశారు వాళ్ళు? దేంతో చూశారేంటి? ఇక్కడి నుంచి ఒక టెలిస్కోపా ఒక ఏంటది శాటిలైట్ని పంపి, శాటిలైట్ అది ఎక్కడి నుంచి, అది ఇంకా దూరం నుంచి, అది ఇంకా ఎక్కడో దాని చంద్రుడి ఉపరితలానికి ఎంతో వందల వేల కిలోమీటర్ల పైనుండి అక్కడి నుంచి అది వేల కిలోమీటర్ల నుంచి అది ఫోటోలు తీస్తుందట. వేల లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న భూమి మీదకి అదిగో తీసిన ఫోటో తీసుకుని చూడు ఎలా ఉందో చూసుకో, చెక్ చేసుకో, కరెక్ట్గా ఉందో లేదా మళ్ళీ తెస్తాను అంటుంది అది. అవునా? సూర్యుడి మీద ఎప్పుడు అగ్ని పర్వతాలు పేలుతున్నట్టుగా పేలుతూ ఉంటుంది. ఎలా తెలిసింది మీకు? ఎంత దూరంలో సూర్యుడు ఉన్నాడు, మనం ఎక్కడున్నాం, ఎక్కడో ఉన్న సూర్యుడు ఫొటోస్ మనం చూడటం ఏంటి? ఆ ఫోటోల్లో మళ్ళీ ఫోటోలు కాదు వీడియోస్, ఆ వీడియోస్లో ఒక పెద్ద అయస్కాంత క్షేత్రాల్లో అలాగ చిమ్ముతూ ఉంటుంది. ఏమిటి? ఆ అగ్ని అలా చిమ్ముతూ ఉంటే ఆ అగ్ని వేడి, ఆ వెలుతురు అంత విశ్వమంతా వ్యాపిస్తున్నట్టుగా ఎక్కడి నుంచి చూసావు నువ్వు? ఎక్కడి నుంచి చూసావు? ఏ పక్కన ఉందా? మీ ఇంటి పక్కన కానీ మన ఇంటి పక్కన కానీ ఉందా? చూస్తున్నాం. అలా దూరం నుంచి చూస్తున్నారట. ఎంత దూరం ఉందో, ఎంత దూరం నుంచి చూసి దేవుడా అదా నువ్వు ఇచ్చేవరం అని అబ్రహాము చూసి శిరస్సు వంచి పాదాభివందనం చేసేట. ఎవరికి? ఆ వరానికే, ఆ ప్రభువుకే శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. నా కడుపును పుట్టిస్తావా అంటే అబ్రహాము ఉండగా పుట్టాడా? అబ్రహాము చచ్చిపోయాక పుట్టాడా? ఉండగానే పుట్టాడు. కానీ ఎవరు కొడుకన్నారు? ఎందుకన్నారు? సువార్త అంటే ఇదేనండి, ఇదే సువార్త. ఈ సువార్త లోపించింది లోకంలో. ఈ సువార్త చెప్పే నాదుడు లేడు. నా బాధది.